కష్టంలోకి. కానీ దేవుడే తీసుకెళ్తాడు. రా, నీతో పని ఉంది, నీతో మాట్లాడాలి. నేను నా ప్రేమపూర్వకమైనటువంటి మాటలను వినాలంటే లవ్లీ వర్డ్స్, ప్రేమ మాటలు వినాలంటే ఎక్కడికి వెళ్ళాలి? అరణ్యంలోనికి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ నుండి నేను దానిని తోడుకుని వచ్చి ఏమిస్తాడంట? ద్రాక్ష చెట్లను ఇస్తాడు, అనగా సంతోషం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో ప్రేమగా మాట్లాడతాడు, బయటికి తీసుకొచ్చి ద్రాక్ష చెట్లను, అనగా నీ మనస్సుకు నెమ్మదిని, మనస్సుకు సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు దయచేస్తాడు. తర్వాత ఆకోరు లోయను, శ్రమగల లోయను ఏం చేస్తున్నాడండి? నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. శ్రమలున్నాయా? కష్టం ఉందా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? బాధపడద్దు. దేవుడు ఆ స్థలాన్ని నీకు నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి కాల సమయంలో అరణ్యములో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడో, జీవితాలను ఎలా మార్చి వేస్తున్నాడో మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో